ఇచ్చానండి అంటే మీ మనసు ప్రతి క్షణం ఒకలానే ఉందా, మారుగా ఉందా, ఆలోచనల వల్ల వేరుగా కనపడుతుందా అని చూడటం పేరు విచారణ. జస్ట్ వాచ్ చేయాలి. డిస్క్రిమినేషన్ అయిందా? సరే, ఇప్పుడు రోజంతా మనకి ప్రశాంతత వస్తుంది కాబట్టి ఈ ప్రశాంతతకి ఇప్పుడు మనం ఇళ్లలో మనం పొందే ప్రశాంతతకి మీరు ఒక గురువు దగ్గరకో, జ్ఞాని దగ్గరకో, భగవాన్ దగ్గరకో వెళ్ళి వారిని చూసిన తర్వాత వారిని చూసి ఒక ప్రశాంతతకి తేడా ఉండే అంటాం. ఆయన పొందేది వేరండి. ఏం లేదండి. మీరు వారిని చూసినప్పుడు మీరు పొందిన ప్రశాంతత చెదరకుండా వారికి ఉంది, మీకు వచ్చిపోయింది అంతే తేడా. సేమ్ కండిషను, సేమ్ స్టేట్. అది మీరు అర్థం చేసుకోండి దయచేసి. మీరు చీర కనుక్కున్నప్పుడు ఉన్నది, నగ కొనుక్కున్నప్పుడు ఉన్నది తృప్తిలో ఏం తేడా లేదండి. కానీ నగ, చీర అనేటప్పటికి డిఫరెన్స్ కనపడుతుంది. జస్ట్ అర్థం చేసుకోండి ఆ పాయింట్. ఇప్పుడు మీరు ఒక భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు